ఏ దేశమైతే ప్రకృతితో కలిసి ఎదుగుతుందో ఆ దేశం ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వారసత్వం అనేది కేవలం మనం నిర్మించిన కట్టడలే కాకుండా మనం కాపాడిన ప్రకృతి కూడా వారసత్వంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్టులను మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. నగరాలు, పట్టణాలు శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఈ నగర వనాలు పట్టణాలకు గ్రీన్ లంగ్స్ లాగా ఉంటాయని, అవి అలా పనిచేస్తాయని, పర్యావరణ సమతుల్యతను కాపాడతాయని అన్నారు. 36 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును సిద్ధం చేసిన ప్రభుత్వం ఒక్కో నగర వనాన్ని సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో 2 కోట్ల వ్యయంతో నిర్మించనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, సవిత పాల్గొన్నారు.